మొహమ్మద్ సిరాజ్, వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సేషనల్ క్రికెట్ ప్లేయర్. సో ఆయన మనందరికీ తెలుసు, ఒక ఫేమస్ క్రికెటర్గా తెలుసు. అండ్ అంతేకాకుండా కొంతమందికి ఆయన డిఎస్పీగా కూడా తెలుసు. సో ఇప్పుడు మీ అందరికీ అయితే ఒక కొత్త విషయం చెప్తాను. సో ఎంతమందికి తెలుసు సిరాజ్ హైదరాబాద్లో ఒక న్యూ రెస్టారెంట్ ఓపెన్ చేశారని? సో అది జస్ట్ మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే ఓపెన్ అయిందనమాట. దట్ ఈస్ జస్ట్ 3-4 వీక్స్ బిఫోరే స్టార్ట్ చేశారు. సో రెస్టారెంట్ నేమ్ అయితే జోర్ఫా. సో నౌ ఐఎమ్ హెడ్డింగ్ టు జోర్ఫా రెస్టారెంట్ అండ్ టేస్ట్ ద బెస్ట్ క్యూసైన్స్ దేర్. ఎవరైనా న్యూ టు మై ఛానల్ ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలానే నేను సెలబ్రిటీ సీరియస్ రెస్టారెంట్ రివ్యూస్ కూడా ఇచ్చాను. మన నాగ్ చైతన్యది, విరాట్ కోహ్లీది అండ్ బాబాయ్ హోటల్, ఇవన్నీ కూడా రివ్యూస్ ఇచ్చాను. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే ప్లీజ్ డూ చెక్ మై ఛానల్ అండ్ వాచ్ ఆల్ ద వీడియోస్ వన్స్. సో ఫైనల్లీ మేమైతే జోర్ఫా రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయాము. సో దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో అయితే ఉంది. సో ఎంటర్ అవ్వగానే మన సిరాజ్ది అయితే ఇక్కడ ఓడిఐ టీషర్ట్ అండ్ టెస్ట్ టీషర్ట్ ఇది, ఈ రెండు కూడా ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు అక్కడ జెర్సీ నెంబర్ కూడా ఉంది 73 అని. అండ్ ఎంటర్ అవ్వగానే ఇది గ్రౌండ్ ఫ్లోర్. వాళ్ళైతే చాలా వార్మ్ వెల్కమ్ చేశారు. హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది అనిపించింది. అండ్ అంబియన్స్ అయితే భలే ప్లెజెంట్గా, డీసెంట్గా, మంచి గోల్డెన్ థీమ్తో ఇచ్చారు. ఆ ప్లెజెంట్ అంబియన్స్కి ఫుడ్ తినాలని ఆకలి అయితే చాలా ఎంతూజియాజంగా ఉంటుందన్నమాట. ఎంట్రన్స్ ఇదైతే పైన ఫ్లోర్లో అంబియన్స్. సో వాళ్ళ టేబుల్ వరకు కూడా మంచిగా వార్మ్ వెల్కమ్ చేస్తూ అలా గైడ్ చేస్తూ ఉంటారు మనకి. సో మీరు చూస్తున్నారు లోపల ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. అండ్ తినడానికి కూడా మనకి ఆ వైబ్ అనేది ఉంటేనే కదా మనం ఫుడ్ని ఎంజాయ్ చేయగలం. అండ్ దిస్ ఈజ్ ద మెనూ. సో వీళ్ళ దగ్గర అయితే టోటల్ 4 టైప్స్ ఆఫ్ క్యూసైన్స్ అయితే ఉన్నాయి. దట్ ఈస్ పర్షియన్, అరేబియన్ అండ్ ముగలాయ్ అండ్ చైనీస్ అనమాట. సో నాకైతే ఈరోజు లిటరలీ చాలా స్టార్వింగ్గా ఉంది. అండ్ నేనైతే కొంచెం ఎర్లీ డిన్నర్ చేద్దామని వచ్చేసాను. నేనైతే తింటూ ఫుడ్ రివ్యూ అయితే మీకు కంప్లీట్గా ఇచ్చేస్తాను. ఫస్ట్ అయితే స్టార్టర్ కోసం చికెన్ దిమ్సమ్ని అయితే ఆర్డర్ చేశాను. చూడడానికి అసలు ఓపెన్ చేయగానే ఫస్ట్ లుక్లో అయితే చాలా కలర్ఫుల్గా వావ్ అయితే అనిపించింది. దిమ్సమ్లో అయితే చికెన్ ఫిల్లింగ్ చాలా జ్యూసీగా అనిపించింది అనమాట. డంప్లింగ్ లేయర్ అయితే భలే సాఫ్ట్గా ఉంది. స్టీమ్డ్ ఫుడ్ కదా, సో భలే సాఫ్ట్గా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ అయితే నాకు మంచి ఫ్లేవర్ఫుల్గా అనిపించింది. అండ్ టేస్ట్ కూడా మంచిగానే ఉందన్నమాట. చికెన్ దిమ్సమ్ అయితే చాలా లైట్గా ఉంది బట్ సూపర్ టేస్టీ అని అయితే నా రివ్యూ. ఎస్పెషల్లీ డిప్పింగ్ సాస్తో పాటు అయితే మనకి ఇంకా బాగుంటుంది. ఆ సాస్ అనేది వాళ్ళు చాలా మంచిగా ప్రజెంటేషన్ చేశారు. అండ్ టేస్ట్ వైజ్ అయితే దిమ్సమ్ గోస్ వెల్ విత్ డిప్పింగ్ సాస్ అని అయితే చెప్తాను. ఇక్కడికి ఎవరైనా వస్తే ఇది ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఫస్ట్ వేసుకున్నది అయితే మిక్స్డ్ సాస్ అనమాట. అండ్ సెకండ్ ఈ వైట్ కలర్ది వచ్చేసి మైనీస్ కైండ్ ఆఫ్ టెక్స్చర్లో ఉంది. బట్ నాకైతే టేస్ట్ కంప్లీట్గా యోగర్ట్లా అనిపించింది. బట్ సాస్తో అయితే మిక్స్డ్ సాస్తో అయితే ఈ దిమ్సమ్ అనేది చాలా టేస్టీగా ఉంది. నాకు యోగర్ట్ సెపరేట్గా కూడా నచ్చదు కాబట్టి నేను దాంతో అయితే అంతగా నచ్చలేదు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది సాసెస్తో అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా చికెన్ దిమ్సమ్ అనేది ఎంత టెండర్గా జ్యూసీగా ఉందో. దీని కాస్ట్ అయితే అరౌండ్ 499 రూపీస్ పడింది. టోటల్గా అయితే 6 దిమ్సమ్స్ అయితే ఇచ్చారనమాట. సో విచ్ ఈజ్ కొంచెం ఓవర్ ప్రైస్ అనే అనిపించింది నాకు. బట్ వన్ ఆఫ్ ది లగ్జరీ రెస్టారెంట్స్ కాబట్టి ఓకే అని అయితే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షిష్లిక్ కబాబ్. సో ఇదైతే ప్రెజెంటేషన్ వైజ్ చాలా అయితే బాగుంది, డీసెంట్గా ఉంది. పోర్షన్ సైజ్ కూడా పెద్దగానే ఇచ్చారు. రఫ్లీ 6 to 7 పీసెస్ అయితే వస్తాయి. సో టేస్ట్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే కొంచెం లోపల ఇంకొంచెం కుక్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఫ్లేవర్స్ అన్నీ కూడా మైల్డ్గా ఉన్నాయి. దాంతోపాటు సలాడ్ కూడా వాళ్ళు సర్వ్ చేశారు. సో ఫస్ట్ లుక్లో అయితే స్మోకీ అరోమా వచ్చింది. అండ్ గ్రిల్ మార్క్స్ కూడా చాలా టెంప్టింగ్గా అనిపించాయి నాకైతే. బట్ తిన్న తర్వాత మాత్రం ఇంకొంచెం ఆ మీట్ కుక్ అయితే బాగుంది అనిపించింది. అండ్ ఇదైతే హాట్ సాస్తో పాటు సర్వ్ చేశారు. ఆ హాట్ సాస్తో అయితే ఇట్ గోస్ వెల్ అని అనిపించింది. పర్సనల్గా నాకైతే మటన్ అంత నచ్చదు. అండ్ సూరజ్ కోసం అయితే ఆర్డర్ చేశాను. అండ్ రివ్యూ అయితే మీకోసం ఇద్దామని చెప్పి నేను టేస్ట్ చేశాను. మీరు ఎవరైనా మటన్ లవర్స్ ఉంటే మాత్రం టేస్ట్ చేయొచ్చు.
బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి 12.99 అయితే ఛార్జ్ చేశారనమాట. పోర్షన్ పెద్దగా ఉన్నా సరే లోపల కొంచెం ఆ రా మీట్ అనేది తెలుస్తుంది. సో దానివల్ల హానెస్ట్లీ చెప్పాలంటే చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అండ్ అయితే డిసప్పాయింట్ అయితే కంప్లీట్గా అయ్యాను. సో నాట్ వర్త్ ద మనీ. నెక్స్ట్ అయితే మేతి చికెన్ విత్ బటర్ రోటీ మెయిన్ కోర్స్గా అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో ప్రెజెంటేషన్ వైజ్ అయితే డీసెంట్గా ఉంది. అండ్ పోర్షన్ కూడా ఒక 2 పర్సన్స్కి సరిపోయేలాగా అయితే ఇచ్చారు. కానీ బటర్ రోటీకి అయితే మాత్రం బొంబాయి ఆటా వాళ్ళు యూజ్ చేశారని స్టాఫ్ అయితే చెప్పారనమాట. సో రెగ్యులర్ వీట్ ఆటా అయితే కాదు. నేను దానికోసం రీసెర్చ్ కూడా చేశాను ఇంటికి వచ్చి. ఎందుకంటే నాకు రోటీ అయితే టెక్స్చర్ చాలా హార్డ్గా అనిపించింది. అండ్ బైట్ చేసినప్పుడు కూడా కొంచెం టఫ్గా అనిపించింది అనమాట తినడానికి. సో 1 రోటీ కూడా తినడానికి ప్రాపర్గా అవ్వలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాం రోటీ వైజ్ అయితే. మేతి చికెన్ మాత్రం టేస్ట్ వైజ్ చాలా బెటర్గా ఉంది. గ్రేవీ అయితే చాలా రిచ్గా ఇచ్చారు. చికెన్ పీసెస్ ఎంత టెండర్గా సాఫ్టీగా భలే కుక్ చేశారనమాట. మేతి ఫ్లేవర్ చాలా సబ్టిల్గా బ్యాలెన్స్ చేశారు. చాలా అథెంటిక్ ఫీల్ అయితే వచ్చింది. మేతి చికెన్ అయితే మస్ట్ రికమెండెడ్. బట్ రోటీ హార్డ్గా ఉండడం వల్ల అయితే మాత్రం మెయిన్ కోర్స్ అయితే ఎక్స్పీరియన్స్ టోటల్గా ఇంపాక్ట్ అవుతుంది. బై ద వే మేతి చికెన్ ప్రైస్ అయితే అరౌండ్ 569 రూపీస్ అయితే పడింది. అరౌండ్ 570 అనుకోండి. అండ్ రోటీస్ వచ్చేసి 250 రూపీస్ పడ్డాయి. అరౌండ్ 4 రోటీస్. సో టోటల్ ఓవరాల్ బిల్ అయితే అరౌండ్ 2900 అయితే పడింది. 2 పర్సన్స్కి అయితే చాలా ఎక్కువ ఓవర్ ప్రైస్డ్ అనే అనిపించింది. బట్ వన్స్ ఇన్ అ వైల్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మేము ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ సిరాజ్ది మళ్ళీ టీషర్ట్ కనిపించింది. సో అక్కడికి వెంటనే వెళ్ళిపోయామన్నమాట. నేను మహన్య అయితే పరిగెట్టింది. ఇంకా అక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఎవరైనా వస్తే ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా విజిట్ చేస్తే మాత్రం ఇక్కడ సిరాజ్ టీషర్ట్ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా దిగండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా నేను దిగాను విరాట్ది. సో ఎవరైనా వస్తే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేను ఈ సెలబ్రిటీ సిరీస్ని అయితే మొత్తం ఆల్ వీడియోస్ని ప్లేలిస్ట్ని నేను వీడియో ఎండ్లో ట్యాగ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ చెక్. సో ఫుడ్ రివ్యూ అయితే కంప్లీట్గా మీరు చూసేసారు. అండ్ నాకైతే పొట్ట నిండిపోయింది. అండ్ ఐఎమ్ కరెంట్లీ ఆన్ ది వే బ్యాక్ టు మై హోమ్. సో ఆల్రెడీ నైట్ 10 అవుతుంది టైం అరౌండ్. చాలా ట్రాఫిక్ అయితే ఉంది హైదరాబాద్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్. నెక్స్ట్ వీక్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ వీడియో వస్తే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.